ఈసారి జగన్మోహన్ రెడ్డే కనుక వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలందరూ వీళ్ళని ఒక రకంగా వీళ్ళ పైన వస్తున్న ఆరోపణలు నిజాలను నమ్మడం మొదలు పెడతారు. మాట్లాడండి వెళ్ళి. పులివెందుల నీళ్లు, కుప్పం నీళ్లు ఎందుకు ఆపేశారో ఆ ఫేక్ పబ్లిసిటీ గురించి మాట్లాడండి వెళ్ళి దమ్ముంటే. మీ పైన ఎలక్షన్లకి ఇంత ఖర్చు పెట్టడం రాష్ట్ర ఖజానా ఒక డెంటు, మీకు జీతాలు ఇవ్వటం ప్రజలకు ఒక డెంటు, మీరందరూ కూర్చొని బయట చేసే న్యూసెన్స్ ఇది ఒక డెంటు, మీ అందరికీ స్పెషల్ స్టేటస్ తగ్గించి రాజమోగాలు ఇవ్వటం ఇది ఒక డెంటు. ఎందుకు ఇవ్వాలి ఇన్ని డెంట్లు? ప్రజల కోసం ఏం పోరాడారని చెప్పి మీకోసం ఇంత చేయాలి జనాలు? మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు, మీ పైన వచ్చిన ఆరోపణల్ని కడుక్కోలేరు. దేనికి పనికొస్తుంది ఈ పార్టీ? ఎక్కువ సమయం కావాలి మాకు, ఎక్కువ సమయం ఉంటేనే మేము ప్రశ్నించగలుగుతాం. ఉన్న సమయంలో ప్రశ్నించడానికి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి అసలు? ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ప్రెస్ మీట్ పెడతాడో పెట్టడం ఆయన ఇష్టం, చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రజల సమస్యలు సాల్వ్ అవుతాయా? ఒకవేళ డిస్క్వాలిఫై అయ్యి ఇంత స్టర్నస్ యాక్షన్స్లో ఎలక్షన్ వెళ్తే, ఒకవేళ పులివెందులే కనుక బీటెక్ రవే గెలిస్తే కనుక పార్టీ ఉనికి ఉంటుందా? లేదు. ఇదంతా కాదు, నేను సేఫ్ సైడ్ గేమ్ ఆడతాను, నేను ఒక క్లియర్ బిజినెస్ పర్సన్ నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టే వెళ్ళిపోతే ఇతనికి కెపాసిటీ ఏముంది? 164 మందిని ఫేస్ చేయలేను నువ్వు రేపు ప్రజల్ని ఫేస్ చేస్తావా? వాళ్ళని కాపాడుతావా? లేకపోతే రప్పరప్పలాడిస్తావా?